హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. ఆంధ్ర యూనివర్సిటీలో పాపులేషన్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు వైజాగ్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ఉందో దాంట్లో మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఓకే, మనకి ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఓకే, పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో గాను జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి నోటిఫికేషన్ వచ్చిందనమాట. దీంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, అదేవిధంగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, నెక్స్ట్ రీసెర్చ్ ఫెలో, నెక్స్ట్ ఎల్డీసీ కమ్ టైపిస్ట్, కాంట్రాక్చువల్ బేసిక్గా ఇవన్నీ రెగ్యులర్ పోస్టులు. అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ ఇన్విజిలేటర్, అదేవిధంగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ ఫెలో ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు. మనకి ఇక్కడ లోయర్ డివిజనల్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కాంట్రాక్చువల్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పోస్టుకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే 25th అక్టోబర్ రోజున మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. 25th నవంబర్ వరకు మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చేసి మాన్యువల్గా చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో కాదు, మాన్యువల్గా. మనకి andhrauniversity.edu.inలోకి వెళ్తే మనకి అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ని మాన్యువల్గా ప్రింట్ తీసుకొని మాన్యువల్గానే మనము ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మాన్యువల్గా. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు లోయర్ డివిజనల్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. ఓకే, ప్యూర్లీ కాంట్రాక్చువల్. దీంట్లో మనకి మంత్లీ కన్సాలిడేటెడ్ పే 37,747 ఉంటుంది. ఇది 1 year గాను. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో మనకి ఏదైతే కాంట్రాక్చువల్ బేసిస్గా రిక్రూట్ అవుతారో వాళ్ళు తర్వాత పర్మనెంట్గా అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. కాబట్టి చాలామంది ప్రీవియస్లో ఇలాంటి పోస్టులకు అప్లై చేసి ఇప్పుడు పర్మనెంట్ పోస్టులు అనేవి సాధించుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటి? ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యాస్ టు క్వాలిఫై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ 100 marks విత్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 60 minutes అండ్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ మీద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కాకపోతే ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి ఇంటర్వ్యూ బేస్డ్గానే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే. మీరు ఇంటర్వ్యూలో ఏ విధంగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 years ఉండడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి. ఆంధ్ర యూనివర్సిటీలో ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ సంబంధించి పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్. కాకపోతే నెక్స్ట్ ఏంటంటే మనకి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా హెవీగా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి చెప్పాను కదా, మనకి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి andhrauniversity.edu.inలో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం మాన్యువల్గా అప్లై చేయాల్సి ఉంటుంది. దీంట్లో అప్లికేషన్ ఫీజుకి వచ్చేసి నార్మల్ క్యాండిడేట్స్కి 500 rupees ఉంది. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి 250 rupees ఉండడం జరిగింది. ఓకే, ఇదన్నమాట. ద రిజిస్ట్రార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ మనం మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. 2 copies ఆఫ్ అప్లికేషన్ ఫామ్ విత్ ఆల్ టెస్టిమోనియల్స్ ఆర్ నీడెడ్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ది ఫీ పేమెంట్ చాలన్. ఓకే, ఇదన్నమాట అప్లికేషన్కి సంబంధించి. ఓకే, T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో మీరు కంపల్సరీగా అప్లై చేయండి. అదేవిధంగా ఇలాంటి జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.